న్యాయ పోరాటంలో మృతి చెందిన ఆశా వర్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వేములవాడ ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆశా వర్కర్లు ఈ మేరకు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ వద్ద న్యాయ పోరాటం చేస్తుండగా పోలీసులు తమపై దాడికి పాల్పడటంతో ఓ ఆశా వర్కర్ మృతి చెందిందని అన్నారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు ఆశా వర్కర్లకు స్థిర వేతనం 18,000 రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సేవలను కష్టాలను గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశాలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ధర్నాకు అట్లా చేసుడు కరెక్ట్ కాదని మేము ఈరోజు వేములవాడ నేను ఆశా వర్కర్ పనిచేస్తున్నా. నిన్న చలో హైదరాబాదు అసెంబ్లీ సమావేశాలకు బడ్జెట్లో జరుగుతున్నాయి కాబట్టి మా బడ్జెట్ మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 జీతం కావాలని మా పుట్ట కోసం మేము అసెంబ్లీ సమావేశాలకు మేము ధర్నా చేయడానికి వెళ్తుంటే మమ్మల్ని మధ్యలోనే ఆపేసి పోలీసు వాళ్ళు బస్సులో వెతికి మరీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చునబెట్టిర్రు. పోయిన వాళ్ళను అక్కడ దాకా చేరుకున్న వాళ్ళను లాఠీ చార్జ్ చేసి కొట్టడం. అందులో ఒక మా ఆశ చనిపోయింది. ఆమె పరిస్థితి ఇప్పుడు ఎట్లా, ఆమె పిల్లలు, ఆమె భర్త, ఆమె ఎక్కడ ఉంటుంది అవన్నీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియదు కదా. అప్పుడు వెంటనే వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా తెలియదు కదా. కానీ ఆమెకు నష్టపరిహారణ చెల్లించాలి ఇప్పుడున్న మా ప్రభుత్వం. కాబట్టి మేము ఇదే కోరుకుంటున్నాం. అట్లా జరిగినందుకైనా మాకు ఇప్పుడున్న ప్రభుత్వం ఆశాలకు కంపల్సరీ ఫిక్స్డ్ వేతనం చేయాలి. మళ్ళీ అదేవిధంగా మొన్న కులగణన సర్వే చేయించుకున్నారు. ఆశాలతోటి ఎందుకు చేయించుకున్నారు? మా ఆశాలతో చేయించుకున్నప్పుడు మా ఆశాలకున్న ప్రాబ్లం ఏంటిది, సమస్యలు ఏంటి అని మీకు ముట్టడి కావాలి కదా. చేయించుకున్న ప్రతి పని మీ గవర్నమెంట్ నుండే చేయించుకుంటారు. మరి అట్లాంటప్పుడు మా బాధలు కూడా మీ గవర్నమెంట్కు ఎందుకు రావద్దు అని మమ్మల్ని మధ్యలోనే ఎందుకు ఆపేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం? మరి అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది అని అంటే అప్పుడున్న ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే చేస్తుంది. మా బాధలు ఇంకెవరికి చెప్పుకోమంటారు? ఇప్పుడైతే మా ఆశా వర్కర్ చనిపోయింది. మరి ఆమె పరిస్థితి ఏంటిది? ఆమెకు నష్టపరిహారణ కంపల్సరీ అందజేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్లు అడుగుతున్నాం. ఇప్పుడు చనిపోయిన ఆశా వర్కర్కు నష్టపరిహారణ చెల్లించాలి, మాకున్న సమస్యలన్నీ తీర్చాలి, ఫిక్స్డ్ మాకు జీతం కావాలి, మాకు ఏదైనా జరిగినా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, ఇన్సూరెన్స్ కావాలి, ఇవన్నీ కావాలని మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంతే తప్ప ఇంకేం లేదు. ఆశా వర్కర్లుగా 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు, పారితోషికాలే ఇస్తున్నారు. ఒక డెలివరీ చేయించినా అదే పారితోషికము, 2 డెలివరీలు చేయించినా అదే పారితోషికాలు ఇస్తున్నారు. మాకు ఇన్సూరెన్స్ కావాలి, మాకు ఫిక్స్డ్ వేతనం కంపల్సరీ ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. మేము ఒక కుటుంబం బతకాలంటే ఈ ధరలను బట్టి ఒక కుటుంబం బతకాలంటే 26,000 అయితే ఒక కుటుంబం బతకగలుగుతుంది. మాకు అన్ని సర్వేలు మాతోనే చేపిస్తున్నారు అధికారులు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మా కుటుంబం బతకాలంటే చాలా కష్టమవుతుంది. మాకు 18,000 రూపాయలు ఖచ్చితంగా కావాలి. మాకు ఫిక్స్డ్ వేతనం అనేదే కావాలి, పారితోషిక మద్దు, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరిగింది. ఆ ధర్నాలో ఒక ఆశా వర్కరు చనిపోయింది. పోలీసు లాఠీలు బాగా జరిగినాయి, అందరూ గాయాల పాలయ్యారు. దానికి నిరసనగా మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాము.